వెల్కమ్ టు రాజనీతి. కూటమి ప్రభుత్వం గెలుపొంది జూన్ 4వ తారీఖుకి ఏడాది అవుతున్న సందర్భంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహించాలి. ఈ సందర్భంగా పార్టీ క్యాడరు, పార్టీ లీడర్లంతా కూడా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో అమలు చేయడంలో విఫలమైందని జిల్లా కలెక్టర్లకి మెమొరాండంలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. సీనియర్ నాయకులంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే అందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొనమని ఆదేశాలు జారీ చేసిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తను మాత్రం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయలేదు. పోనీ ఆయన ఊళ్ళో లేడు అనుకోవడానికి లేదు. ఆయన జూన్ 3వ తారీఖున తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించాడు. రౌడీ షీటర్ల కుటుంబ సభ్యులను పరామర్శించాడు. వాళ్ళని పరామర్శించడానికే ఆయన బెంగళూరు నుంచి తెనాలికి వచ్చాడు. 3వ తారీఖు వచ్చారు. ఆ కుటుంబాలను పరామర్శించాడు. పోలీసులు దారుణంగా బిహేవ్ చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం అరాచకం చేస్తుందని మీడియాతో మాట్లాడారు. సో 3వ తారీఖు వచ్చారు కాబట్టి 4వ తారీఖే పార్టీ తరపున నిరసన కార్యక్రమం ఉంది కాబట్టి, వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు అనుకున్నారు. కానీ ఆయన పార్టిసిపేట్ చేయలేదు. ఆయన 4వ తారీఖు ఉదయాన్నే బయలుదేరి బెంగళూరు వెళ్ళిపోయారు. అంటే ఆయన పార్టీ అధ్యక్షుడిగా ముందుండి ఈ కార్యక్రమాన్ని లీడ్ చేయాల్సిన వ్యక్తి ఆయన ఉండకుండా వెళ్ళిపోయాడు. దీంతో పార్టీ శ్రేణులు, నాయకులు బాగా నిరాశపడిపోయారు. పార్టీ నేతలకి ఈ కార్యక్రమానికి సంబంధించి దశ దిశ ఏది కూడా వాళ్ళకి వివరించాల. ఒక పోస్టర్ రిలీజ్ చేయించాడు సజ్జల రామకృష్ణారెడ్డితో. అందరూ పార్టిసిపేట్ చేయాలని ఆదేశాలు జారీ చేయించాడు. నిరసన కార్యక్రమం నిర్వహించే బాధ్యత క్యాడర్ మీద వదిలేసి వెళ్ళిపోయాడు. జనరల్గా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీ ఆందోళన కనుక పిలుపునిస్తే ఆ పార్టీ అధ్యక్షుడు ముందుండి నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేసి ప్రజలను కూడా భాగస్వాములు అయ్యేట్టు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చూస్తారు ఎవరైనా కానీ, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు. అంటే ఇవన్నీ నేను చేసేది ఏంటనుకుంటాడో, మరి నేను పార్టిసిపేట్ చేయటం ఈ కార్యక్రమంలో అనుకుంటాడో. అలాంటప్పుడు ఆయన అసలు ఆ కార్యక్రమానికే పిలుపు ఇవ్వకూడదు. కానీ పిలుపునిచ్చాడు, ఉండకుండా వెళ్ళిపోయాడు. అది ఆయన చిత్తశుద్ధి అన్నమాట. ప్రజా సమస్యల మీద ఆయనకున్న చిత్తశుద్ధి అది. ఆయన వెళ్ళిపోయాడు. సీనియర్లందరినీ పార్టిసిపేట్ చేయమన్నారు. ఆ ఎండలో పడి ఆ సీనియర్లు తమ్మినేని సీతారాం, లేకపోతే బొత్స సత్యనారాయణ ఇలాంటి వాళ్ళంతా కూడా తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. బొత్స సత్యనారాయణ గారు అయితే పడిపోయారు, హాస్పిటల్ పాలయ్యారు. సో అంటే మొత్తంగా చూస్తే ఈ కార్యక్రమం ఫెయిల్ అయిందని చెప్పాలి. ఎందుకంటే జగనే లేడు ఇక్కడ. నాయకులు తూతూ మంత్రంగా వ్యవహరించారు. జనం నుంచి స్పందన లేదు. కార్యకర్తలు కూడా ఏదో స్వల్పంగా హాజరై మమా అనిపించారు. ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం నిర్వహించమని పిలుపునిచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి తీరా దినం రోజు ఆయన ఉండకుండా బెంగళూరు వెళ్ళిపోయి పార్టీకి క్యాడర్కి వెన్నుపోటు పొడిచారని చెప్పాలి. అందుకే ప్రభుత్వం వైపు నుంచి పెద్దగా ఎలాంటి నిర్బంధం కానీ కట్టడి కానీ లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు కానీ సంఘాలు కానీ పిలుపునిస్తే, కార్యక్రమాలు ఏమన్నా పిలుపునిస్తే ఉక్కుపాదంతో అణిచేసేవాడు, హౌస్ అరెస్టులు చేయించేవాడు, ఎవరిని రోడ్ల మీదకి రానిచ్చేవాడు కాదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఫ్రీగా వదిలేసిన కార్యక్రమం చేసుకోండి, అయినా కూడా సక్సెస్ కాలేదు. కారణం ఏంటంటే కార్యక్రమానికి పిలుపునిచ్చిన అధ్యక్షుడే పత్తా లేకుండా వెళ్ళిపోవటం. Like, share and subscribe to Rajaniti channel.